నమస్తే అందరికీ దిస్ ఇస్ ఫిట్ విత్ లియో వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రతి ఇయర్ లాగే రిజల్యూషన్స్ పెట్టుకోవాలి, అది మన ఆనవాయితీ. అండ్ అలాగే అది అదే మంత్లో స్టాప్ చేసేయాలి, అది మన బలహీనత. సో టాపిక్ దేని గురించి మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గురించి. ఈ రిజల్యూషన్ అంటే మీనింగ్ ఎంతమందికి తెలుసు అంటే అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోవాలి అంతే. ఈ టాపిక్ చాలామందికి బోర్ కొట్టచ్చు, అంతెందుకు చెప్తున్నప్పుడు నాకే బోర్ కొట్టింది. బట్ లాస్ట్కి వచ్చేపాటికి ఒక డిఫరెంట్ పాయింట్స్, మంచి పాయింట్స్ తెలుసుకుంటారు. కర్త, కర్మ, క్రియ వీటన్నిటి గురించి ఆలోచించకుండా ప్రజెంట్ టెన్స్లో ఉండి ఫ్యూచర్లో మనకేం కావాలి, ఎలాంటి పని చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఫ్యూచర్ని మన చేతుల్లో కంట్రోల్ తీసుకొని దాన్ని ఇమాజిన్ చేసుకోవడమే రిజల్యూషన్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఇది తెలిస్తే సగం రిజల్యూషన్ నీకు కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు ఇంకొంతమంది మేధావులు ఏమనుకుంటారంటే, సో ఇయర్లో కొత్త డే వస్తుంది, క్యాలెండర్లో ఒక డేట్ మారుతుంది, ఒక ఇయర్ మారుతుంది అంతే. అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదంతా గివ్ అప్ ఇచ్చే బ్యాచ్ అనమాట. అవి అస్సలు పట్టించుకోవద్దు. అసలు రిజల్యూషన్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఎంతమంది రిజల్యూషన్స్ పెట్టుకొని జాన్ సెకండ్ వీక్, థర్డ్ వీక్లోనే ఆపేశారు. ఈవెన్ నేను కూడా అదే మిస్టేక్ చేశాను. మిస్టేక్ కాదు, అదొక ఆన్వాయితీ అంతే. రిజల్యూషన్ పెట్టుకుంటాం, ఫస్ట్ వీక్ మొత్తం ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఫాలో అవుతాం. సెకండ్ వీక్లో 90% పీపుల్ జాన్ సెకండ్ వీక్లో దాన్ని క్విట్ చేస్తారు. క్విట్టర్ డే అంటారు ఫారెన్లో. 90% పీపుల్ రిజల్యూషన్స్ని సెట్ చేసుకొని జాన్ సెకండ్ వీక్లోనే క్విట్ చేస్తారంట. అందుకే క్విట్టర్ డే అంటారు దాన్ని. భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా, నీకైనా, నీ ఫ్రెండ్స్కైనా, నీ ఫ్యామిలీస్కైనా సరే, మొత్తం రీసెర్చ్ చేస్తే ఒక 7 మాత్రమే టాప్లో ఉన్నాయి రిజల్యూషన్స్. సో ఇవి తప్ప అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరు రిజల్యూషన్స్ పెట్టుకోడు. అవేంటో చెప్తా విను. సో అందులో ఫస్ట్ది హెల్త్, అంటే ఇక జిమ్ అనుకో, డైట్ అనుకో, స్పోర్ట్స్ అనుకో, ఇలాంటివి అనమాట. అండ్ సెకండ్ది మనీ. ఎలా అయినా మనీ సంపాదించాలి ఇయర్లో, దాన్ని సేవ్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ఇంకా మనీకి సంబంధించిన విషయాలు. సో అండ్ ఇంకొకటి కెరియర్. ఇదే టాప్ రేటెడ్ కరెంట్ జనరేషన్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న యూత్. 90% యూత్ మనలాగా కెరియర్నే ఒక రిజల్యూషన్గా పెట్టుకుంటున్నారు. సో అండ్ ఇంకా ఉంటే లెర్నింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, మంచిగా ట్రావెల్ చేయాలి, ఇంకా డిజిటల్ డీటాక్స్ అంటే ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండాలి, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి, ఈ డిజిటల్ ఈ స్క్రీన్ టైమ్స్ సంథింగ్ ఇలాంటివన్నీ తగ్గించాలి. ఈ తప్ప నాకు తెలిసి న్యూ ఇయర్ రిజల్యూషన్ ప్లాన్స్ ఏముండవు. మనీ సేవ్ చేయాలని కూడా చాలామంది అనుకుంటారు. ఫస్ట్ 6 monthsలో బీభత్సంగా సేవ్ చేసి సంపాదిస్తారు, నెక్స్ట్ 6 monthsలో మొత్తం దొబ్బెట్టేస్తారు. సో ఇండియా విషయం పక్కన పెడితే ఫారెన్లో, యూకేలో 15.5 million పీపుల్ ఏమైనా డిసైడ్ అయ్యారు తెలుసా, ఆల్కహాల్ ఫ్రీగా చేద్దామని జాన్వరిని అనుకుంటున్నారు. ఆల్కహాల్ ఫ్రీ అంటే ఫ్రీగా ఆల్కహాల్ని పంచిపెట్టడం కాదు, ఆల్కహాల్ లేకుండా చేయడం. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ చేద్దామని ఫిక్స్ అయ్యి జాన్ సెకండ్ వీక్లోనే మొత్తం క్విట్ అయిపోతున్నారంట. అందుకే క్విట్టర్ డే అంటారు దాన్ని. అదేం దరిద్రం మనకు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇట్లానే అవుతుంది. సో ఇప్పటిదాకా అయ్యిందేదో అయ్యింది, చాలా రోస్ట్ చేసుకున్నాం. బట్ చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి, నవ్వకండి, లైట్ తీసుకోకండి. న్యూ ఇయర్ అంటే ఓవర్ నైట్ చేంజ్ కాదు, 1 డే కాదు, 365 days. అంటే స్లోగా, స్టడీగా, సస్టైనబుల్గా ఉండాలి. నువ్వు తీసుకునే చిన్న స్టెప్స్ అయినా, నువ్వు యాక్సెప్ట్ చేసే చిన్న చేంజెస్ అయినా సరే ఫ్యూచర్లో అవే ఇంపాక్ట్ చూపిస్తాయి, అయ్యే బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. ఈ రిజల్యూషన్స్ ఫెయిల్ అవ్వడానికి 4 రీజన్స్ ఉంటాయి. సో ఈ రీజన్స్ అన్నీ బాగా బోర్ కొట్టచ్చు, కానీ వినకపోతే మాత్రం మంచి పాయింట్స్ మిస్ అవుతారు. సో స్మార్ట్ గోల్స్ లేకపోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ లాస్ అవ్వాలని నీకు ఉంటుంది. వెయిట్ లాస్ రిజల్ట్స్ కోసం మాత్రమే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ నీకు తెలీదు. కష్టం ఉంటుంది, బట్ ఆ కష్టంతో నీకు డిసిప్లిన్ యాడ్ అవుతుంది, ఇంకా నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, ఇంకా నీకు చాలా ఐడెంటిఫై చేయలేని బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ నువ్వు ఆలోచించి రిజల్యూషన్ సెట్ చేసుకుంటే సో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు అచీవ్ చేయగలవు. యాక్షన్ ప్లాన్ అనేది లేకపోవడం అంటే, ఈ ప్రాసెస్లో చాలా యాక్షన్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మన మైండ్లో మాత్రమే ఊహించుకుంటాం. బట్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంకా చాలా సివియర్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మధ్యలో క్విట్ చేసేలా ఉంటుంది. రేపు జిమ్కి వెళ్ళాలంటే 5 o'clock లెగాలి, ముందు రోజు బీభత్సంగా ఆలోచించి పడుకుంటావు. సో బట్ రేపు మార్నింగ్ వచ్చేపాటికి ఆ 5 o'clockకి నువ్వు లేకుండా సర్లే రేపు చూద్దామని అంటావు. అంటే యాక్షన్స్ ప్లాన్ అనేది నీకు ఉండదు. సో యాక్షన్ ప్లాన్ లేకపోవడం అనేది ఏంటో తెలుసా, సో నువ్వు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మ్యాప్ లేకుండా జర్నీ చేయడం లాంటిది. సో అండ్ టూ మెనీ గోల్స్ అంటే ఒకటేసారి 10 చేంజెస్ మనం చేసేసుకోవాలని చెప్పి రిజల్యూషన్ ప్లాన్ చేసుకుంటాం. సో ఆ 10 చేంజెస్ కోసం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, బట్ నీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, దొబ్బేమని చెప్తుంది ఈజీగా. అందుకే ప్రతి చేంజ్ని 1 by 1 మైండ్కి యాక్సెప్ట్ చేస్తూ నీ జర్నీ ముందుకు వెళ్ళాలంతే. అండ్ మోర్ ఓవర్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, విజువలైజేషన్ అంటే ఇమాజినేషన్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే నీ ఫ్యూచర్లో జరిగే వాటిని ప్రజెంట్ టెన్స్లో కూర్చొని రాసుకోవడం లాంటిది.
కొంచెం కష్టమే, బట్ రాసుకుంటే సెట్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ గోల్స్కి స్కెడ్యూలింగ్ ఉండాలి. టైం అలోకేట్ చేయకపోతే ఏ గోల్ కూడా రీచ్ అవ్వలేవు నువ్వు. ఖచ్చితంగా టైం అనేది అలోకేట్ చేయాలి. సో కుదిరితే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని మార్క్ చేసుకోవడం స్టార్ట్ చేయి. నీ ప్రోగ్రెస్ ఎలాంటిదైనా సరే, ఎండ్ ఆఫ్ ది వీక్ రిజల్ట్ ఎలాంటిదైనా సరే, నువ్వు పెట్టుకున్న ఆ టైం షీట్ని డైలీ టిక్ చేయడం స్టార్ట్ చేయి. అండ్ ఇంకొకటి ఫైనల్ వన్, ఇదే స్టార్ పాయింట్, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. 99% పీపుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే, ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోకపోవడం. వీక్లో నువ్వు 3 డేస్ జిమ్కి వెళ్ళావా, లేదా 1 డేనే జిమ్కి వెళ్ళావా? సో వీక్లో చేయాల్సిన పనులు ఆగిపోయినాయా? కొన్ని పనులు చేసావా? అన్ని పనులు చేయలేదా? సో ఖచ్చితంగా ఆ వీక్లో నువ్వు తక్కువ చేసినా ఎక్కువ చేసినా అసలు చేయకపోయినా దాన్ని ట్రాక్ చేసుకో. సో నెక్స్ట్ వీక్కి దానికి రీజన్స్ ఏంటో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలవు. సో అందుకే ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. సింపుల్గా చెప్పాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ బెటర్ దాన్ పర్ఫెక్షన్. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, వీడియోని మీరు ఎంజాయ్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, అక్కడ ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్. మనకి ఇంకా వాచ్ టైం పెరిగితే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.